Indo British Advanced Pain Clinic, Noppi Mayam Surgery Duram. For appointments 9155 15563. ఇది ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అనే చెప్పాలి. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది కాబట్టి ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది ఎక్కడ జరిగింది అని అంటే యాక్చువల్లీ మెదక్ జిల్లా తూఫ్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద కంప్లీట్గా ఒక లారీ అది మరి లారీ అతనికి కనిపించలేదా ఏంటా అర్థం కాలేదు. యాక్చువల్లీ ఆ లారీ టర్న్ తీసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ అదే టైంలో లారీ పక్క నుంచి ఒక బైక్ అతను వెళ్తున్నాడు. మరి లారీ అతను కనిపించలేదా లేకపోతే ఆ బైక్ అతను లెఫ్ట్ వెళ్తాడు అనుకున్నాడో ఏంటో తెలీదు. ఆ విజువల్ చూసినప్పుడు మాత్రం కంప్లీట్గా లారీ లెఫ్ట్ టర్న్ తీసుకుంది. ఆ బైక్ అతను స్ట్రైట్ వెళ్దామని చూసినట్టుగా మనకైతే ఈ విజువల్ని బట్టి అర్థమవుతుంది. కానీ ఒక్కసారిగా ఆ లారీ ఆ టూ వీలర్ అతన్ని ఢీ కొట్టడం, పూర్తిగా ఆ లారీ కింద బైక్ పూర్తిగా ఆ లారీ కిందికి వెళ్ళిపోవడం, వెంటనే ఆ లారీ అతన్ని పైనుంచి వెళ్ళడం, దాని తర్వాత కంప్లీట్గా ఆ బైక్ మొత్తం కాలిపోయింది. ఈ ఇన్సిడెంట్ చూడగానే ఎవరికైనా అర్థమవుతుంది ఏంటి అని అంటే డెఫినెట్లీ ఆ బైక్ మీద ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో స్పాట్లోనే చనిపోయి ఉంటాడు అనేసి అర్థమవుతోంది ఆ ఇన్సిడెంట్ చూసిన వాళ్ళు ఎవరికైనా. కానీ బైక్ మొత్తం కాలిపోయిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే టూ వీలర్ మీద ఉన్నాడో అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. వెంటనే అతను దొర్లుకుంటూ సైడ్కి వచ్చేసాడు. అండ్ అది జస్ట్ అంటే డే టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద సౌండ్స్ రావడం, ఆ తర్వాత ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హాహాకారాలు చేయడం. ఎందుకంటే ఇన్సిడెంట్ కల్లారా చూస్తున్నారు పక్కన ఉన్నటువంటి వాళ్ళు. సో అక్కడ చౌరస్తా అది దట్టు. వెంటనే పక్కనున్న వాళ్ళు అందరూ వాళ్ళ బైకులు వాళ్ళు పక్కన పడేసి ఎక్కడిదక్కడ దగ్గరకు వచ్చేసి ఆయనను చూసేసరికి పూర్తిగా అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. బైక్ అయితే పూర్తిగా ఆ లారీ కింద నుజ్జు అయిపోయి దగ్ధమైపోయిన పరిస్థితి. అతన్ని పూర్తిగా ఆయన ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆయన పేరు వచ్చేసి దశరథ్. సో దశరథ్ అని చెప్తున్నారు. ఆయనకు పూర్తిగా తీవ్ర గాయాలయ్యాయి. అండ్ ఆ లారీ ఆయన పైనుంచి వెళ్ళిపోయింది. అప్పుడు పూర్తిగా గాయాలైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఆ లారీ కూడా నార్మల్ లారీ కాదు, అది హెవీ లారీ. మనం చూడొచ్చు ఎక్కువ టైర్స్ ఉన్నాయి. సిమెంట్కి సంబంధించి ఆర్ క్రష్కి సంబంధించిన లారీ అయి ఉంటుంది. సో చాలా హెవీ వెయిట్ కూడా ఉంది. అయినా సరే ఆ బైక్ అతను లారీ కింద మొత్తం దూసుకు వెళ్ళిపోయినా సరే బైక్ మొత్తం కాలిపోయింది. ఆ తర్వాత ఆ పర్సన్కి కూడా మంటలు అంటుకున్నాయి. పక్కకు ఆయన దొర్లుకుంటూ వచ్చేసాడు. ఆ తర్వాత వెంటనే ఆయనని హాస్పిటల్కి తరలించే పరిస్థితి. కానీ అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నది ఏంటి అని అంటే అతనికి తీవ్ర గాయాలైతే డెఫినెట్లీ అయ్యాయి. ఆయన దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. లారీ ఇన్సిడెంట్ నిన్న కూడా ఒక కూరగాయల వ్యాపారులు ఎవరైతే ఉన్నారో రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ మీదకి ఈ లారీ దూసుకువెళ్ళిన ఘటనలో ఇప్పటికైతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 చనిపోయారు నిన్నటి ఇన్సిడెంట్లో. ఒక 5గురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. అండ్ వాళ్ళు సీరియస్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ మర్చిపోకంటే ముందే ఇవాళ మళ్ళీ లారీ కింద బైక్ దూసుకు వెళ్ళడం, ఆ తర్వాత తీవ్ర గాయాలైనటువంటి వ్యక్తిని హాస్పిటల్కి తరలించడం, ఈ 2 ఇన్సిడెంట్స్ కూడా లారీ యాక్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితే. అండ్ తీవ్ర గాయాలవడం కాదు, హాస్పిటల్ పాలైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఏం కదా చాలా అరే చాలంటే ఎందుకు కట్ అవుతుంది. సో ఈ లారీ ఇన్సిడెంట్లో 2 ఇన్సిడెంట్లో కూడా లారీ యాక్సిడెంట్స్లో చాలామందికి గాయాల పాలవడం, హాస్పిటల్ పాలవ్వడం, ఈ 2 కూడా ఇప్పుడు వార్తలు చక్కర్లు కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారు.